ఈరోజు కొల్లిపర మండల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లా డాక్టర్ బివి రంగారావు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలలో భాగంగా రికార్డులను పరిశీలించడం జరిగింది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మెరుగైన ప్రగతి పదంలో ఉందని ఆయన తెలియజేశారు. ఆరోగ్యశ్రీ కేసులను, డెలివరీస్ కేసులను మెరుగుపరచాలని సూచించారు. వార్డుల్లోని పేషెంట్లను కలిసి వైద్యం ఎలా అందిస్తున్నారని ఆరా తీశారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియపరచాలని పేషెంట్లకు తెలియజేశారు. బయట నుంచి రిపోర్ట్స్ కొంచెం తేడా వస్తున్నాయని అప్పుడు ఇప్పుడు ఏమైనా అలాంటి ప్రాబ్లం ఉందా? ఇవన్నీ కరెక్ట్గా ఇస్తున్నారు రిపోర్ట్స్ అన్ని. ఒకసారి రీచెక్ చేసుకొని డాక్టర్తో కన్ఫర్మ్ చేసుకొని ఇవ్వండి. ఏదైనా కూడా ఇవి రకాలు డిసిహెచ్ఎస్ గుంటూరు. ఇవాళ నేను సర్ప్రైజింగ్గా హాస్పిటల్కి విజిట్కు రావడం జరిగింది. హాస్పిటల్కి రాగానే డాక్టర్స్ అవైలబిలిటీ చాలా బాగుంది. ఇక్కడ డాక్టర్స్ అందరు కూడా ఉన్నారు. ఒక డాక్టర్ గారు ఆఫ్ వల్ల లేదు, ఇంకో డాక్టర్ గారు లీవ్ తీసుకున్నారు అఫీషియల్గా. మిగతా డాక్టర్స్ అందరూ ఉన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ ఉన్నారు. తర్వాత నేను కొత్తగా ఇంకో డాక్టర్లను ఇక్కడ మనం నియమించడం జరిగింది. వాళ్ళు జనరల్ సర్జన్ డాక్టర్ గారు ఒకరు, అట్లాగే పీడియాట్రిషియన్ డాక్టర్ గారు ఒకరు, ఇంకొక డాక్టర్ నియమించడం జరిగింది. ఈ కొత్త డాక్టర్స్ జాయిన్ అయిన తర్వాత హాస్పిటల్లో ఓపీ, తర్వాత ఇన్పేషెంట్స్ అన్నీ కూడా బాగా మెరుగైనాయి. తర్వాత డ్రగ్స్ అన్నీ చూసాము. డ్రగ్స్ కూడా సప్లై బాగానే ఉంది. అట్లాగే ల్యాబొరేటరీలో మీరు చూస్తున్నారు, ఇప్పుడు మీ ముందే అన్ని వెరిఫై చేయడం జరిగింది. ఇక్కడ రిపోర్ట్స్ కూడా అత్యధికంగా జరుగుతున్నాయి. ల్యాబ్ టెస్ట్లు ఇక్కడ ఈ హాస్పిటల్లో చాలా బాగా జరుగుతున్నాయి టెస్టులు కూడా. నేను ఐపీ, ఓపీ కూడా చూశాను. ఐపీ ఇవాళ వచ్చేసి నేను వచ్చినప్పటికే 200 రిజిస్టర్ అయింది. అంతకుముందు కూడా బ్యాక్ కూడా చూశాను. ఈరోజు ఏమైనా తేడా ఉందేమో చూస్తే దాదాపు 150 to 250 మధ్యలో ఓపీ వస్తుంది డైలీ. తర్వాత ఇన్పేషెంట్స్ కూడా బాగానే ఉన్నారు. ఆరోగ్యశ్రీ కేసెస్ ఒక్కో డాక్టర్కి మనం 2 టార్గెట్ ఇచ్చాము. 2 కేసెస్ పర్ డే చేయాలని చెప్పేసి. ఆ విధంగా టార్గెట్ చూస్తే 70% to 80% ఆరోగ్యశ్రీ అచీవ్మెంట్ జరిగింది. ఎఫ్ఆర్ఎస్ కానీ ఏబిడిఎంలో నేను వెంటనే మనం డిజిటల్ హెల్త్ మిషన్ అని ప్రతి పేషెంట్ని కూడా డిజిటల్గా మనం అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ డేటా మొత్తం, వాళ్ళ ఆరోగ్య వివరాలన్నీ కూడా అందులో ఉంటాయి. వాళ్ళ ఐడి నెంబర్ కొట్టేస్తే మొత్తం వచ్చేస్తే ఓపీ రాయించుకోవాల్సిన పని లేదు. వాళ్ళ సెల్ కానీ ఇది కానీ ఫోటో కానీ ఇచ్చేస్తే, ఆధార్ కార్డు ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళ ఐడి నెంబర్ ఉపయోగించుకొని ఎక్కడైనా వాళ్ళ వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే చూశాను. ఇవాళ నేను వచ్చేటప్పటికే దాదాపు 100 దాకా వాళ్ళు అప్లోడ్ చేసి ఉన్నారు. ఆ విధంగా ఆరోగ్య భారత్ డిజిటల్ మిషన్ అనే దాంట్లో బాగా చేస్తున్నారు. ఇక్కడ పర్ఫార్మెన్స్ కూడా గతంలో కంటే చాలా మెరుగైంది ఇప్పుడు. తర్వాత వచ్చేసి ముఖ్యంగా మనము కొంచెము గైనకాలజిస్ట్ లేకపోవడం వల్ల డెలివరీస్ కొంచెం తక్కువగా ఉన్నాయి. అందుకోసం ఒక గైనకాలజిస్ట్ నేను సివిల్ డిస్పెన్సరీ ఒకరిని ఇచ్చాను. తర్వాత వచ్చేసి మా హెడ్ నర్స్ని, స్టాఫ్ నర్స్ని అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి డెలివరీలు ఇక్కడ ఖచ్చితంగా అయ్యేటట్టు చూడమని చెప్పాను. మన హాస్పిటల్ని ఎన్కాస్ అని నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ అనే ఒక విభాగానికి మనము అప్లై చేశాము. అది నేషనల్ టీం వాళ్ళు వచ్చి మన హాస్పిటల్లో సర్వీసెస్ ఎలా ఉన్నాయి, డ్రగ్స్ సప్లై ఎట్లా ఉంది, పేషెంట్ కేర్ ఎట్లా ఉంది, ట్రీట్మెంట్ ఎలా ఉంది, అన్ని విధానాలలో కూడా వాళ్ళు ఎగ్జామిన్ చేసి మనం నేషనల్ లెవెల్లో సర్టిఫై చేస్తే వాళ్ళు మనకు ఎక్స్ట్రా ఫండ్స్ ఇస్తారు. ఆ తొందరలో దానికి కూడా మనం ఈ హాస్పిటల్ని అప్లై చేసాము. వాళ్ళ టీం వస్తుంది. అందుకు ముందుగానే మన స్టాఫ్ను, డాక్టర్స్ని కూడా మనం సిద్ధం చేస్తున్నాం, తయారు చేస్తున్నాం. కావాల్సిన అన్నింటినీ కూడా గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిల్ చేసుకోమని చెప్పడం జరిగింది. తర్వాత బ్లడ్ స్టోరేజ్ సెంటర్ మన మినిస్టర్ గారు, హానరబుల్ మినిస్టర్ గారికి మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు చెప్పారు. అది ఇప్పుడు ప్రాసెస్ చేస్తాం, ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడే నేను ఓఎస్డీ గారితో మాట్లాడాను. చిన్న ఇష్యూ ఉంటే సర్టిఫికేట్ ఉంది, శాంక్షన్ ఆర్డర్ పంపించామంటే పంపించాము. అది కూడా 1 వీక్ లోపల మనకు బ్లడ్ స్టోరేజ్ కూడా వస్తుంది. కాబట్టి మనకు బ్లడ్ కూడా అందుబాటులోకి వస్తుంది ఇక్కడ. మరి అట్లాగే ఇక మిగతా డాక్టర్స్ అందరూ కూడా నైట్ డ్యూటీస్ అని చేయడం వల్ల ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ప్రతి హాస్పిటల్లో ఐవీఆర్ఎస్ కాల్స్ అని తీసుకుంటుంది. అంటే పేషెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ డైరెక్ట్గా ఆర్టీజీఎస్ నుంచి తీసుకుంటున్నారు. అందులో చూస్తే మరి గుంటూరు జిల్లాలో మనకు ఉన్నటువంటి హాస్పిటల్స్లో కొల్లిపర నుంచి ఎలాంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేదు. అది చాలా మనకు సంతోషించదగ్గ విషయం. ఇప్పుడే డిస్కస్ చేసాం. కారణం ఏంటంటే డాక్టర్స్ 24 hours అందుబాటులో ఉండడం, డ్రగ్స్ సప్లై కరెక్ట్గా ఉండడం, తర్వాత డైట్ కూడా లేదని అంటున్నారు. డైట్కు సిహెచ్సి లెవెల్లో కాంట్రాక్టర్స్ ముందుకు రావట్లేదు. కాబట్టి దానికి లోకల్గా ఎవరైనా సరే
లేకపోతే లోకల్ మెస్ నుంచి అయినా సరే ఆరోగ్యశ్రీ పేషెంట్స్కి, జేఎస్ఎస్కే పేషెంట్స్ అంటే గర్భిణీ స్త్రీలకి, కాన్పోయిన వాళ్ళకి, నైట్ టైం ఉన్న వాళ్ళకి టెంపరీగా లోకల్గా వెండర్ నుంచి అయినా సరే తెప్పించి పెట్టమని చెప్పడం జరిగింది. వాళ్ళకి మాత్రం భోజనం మనం ఏర్పాటు చేస్తాము. ఇంకా తర్వాత ఇప్పుడే హాస్పిటల్లో అన్ని విభాగాలను పరిశీలించడం జరిగింది. ఓపీ చాలా బాగా ఇంప్రూవ్ అయిందని చెప్పేసి మన పబ్లికే చెప్తున్నారు నాకు. మరి మన డెంటల్ డాక్టర్ గారు కానీ, మరి జనరల్ సర్జన్ కానీ, తర్వాత పీడియాట్రిషియన్ డాక్టర్ గారు కానీ చాలా బాగా వర్క్ చేస్తున్నారు. మన డాక్టర్స్ ఇప్పుడు ఇంట్రెస్ట్గా ముందుకు వస్తున్నారు. మమ్మల్ని ట్రైనింగ్ పంపించండి, మేము నేర్చుకుంటాం. గైనకాలజిస్ట్ లేకపోయినా కూడా మేమే గర్భిణీ స్త్రీలను పరీక్ష చేస్తాం, మాకు ట్రైనింగ్ పంపించండి అంటారు. ఇప్పుడే 2 డాక్టర్స్ తెనాలికి డిప్యుటేషన్ వేయడం జరిగింది. వీక్లీ వన్స్ వెళ్ళి అక్కడ స్కానింగ్ నేర్చుకుంటామని చెప్పారు. స్కానింగ్ కూడా నేర్చుకొని వస్తారు. అట్లాగే గర్భిణీ స్త్రీలను పరీక్ష చేయడము, నార్మల్ డెలివరీ చేయడం కూడా ఎట్లా చూసుకొని వస్తామంటున్నారు. కాబట్టి అక్కడికి వారానికి ఒక రోజు వాళ్ళని డిప్యుటేషన్ వేస్తే 6 months దాకా వేస్తున్నాను. ఆ వేసిన తర్వాత వాళ్ళు వచ్చి వీళ్ళే గైనకాలజిస్ట్ ఉన్నారు లేకపోయినా వీళ్ళే పరీక్ష చేసి గర్భిణీ కాన్పులు కూడా మన దగ్గర ఇక్కడే అవుతాయి. కావాల్సిన డ్రగ్స్ సప్లై, డాక్టర్స్ అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు కూడా కాన్పులు కూడా మనకి ఇక్కడ అయ్యేదానికి మీరు కూడా కొంచెం మనకు పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇక ఇప్పుడే కాదు, గతంలో ఇప్పటి నుంచి బాగా మెరుగైన వైద్య సేవలు అందేలా డాక్టర్స్కి, స్టాఫ్ అందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ.